అందరికీ నమస్కారం. ఇవాళ ఆటోనగర్ ఐలా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. సుమారు 1,00,000 మంది కార్మికులు నివసించే ఈ ప్రాంతంలో ఐలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. గత ఐలా ప్రభు కార్యక్రమాలు కూడా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆటోనగర్లో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ ఐలా ఎలక్షన్స్ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఐలా ఎలక్షన్ పెట్టాలని చెప్పి అధికారంలోకి వచ్చినాక ప్రతినిత్యం పోరాటం జరిగింది. కానీ కలెక్షన్ 60% దాటితేనే ఐలా ఎలక్షన్ ఉంటుందని అధికారులు చెప్పడంతో ఇప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి కలెక్షన్ 60% దాటించి ఎలక్షన్ కండక్ట్ చేసుకున్నారు. శాంతియుతంగా ప్రశాంతంగా జరిగిన ఈ ఎలక్షన్లో తప్పకుండా విజయం సాధించిన అందరికీ, మెయిన్గా ప్రెసిడెంట్గా శివనాగేశ్వరరావు, శంకర దుర్గ కార్యవర్గ సభ్యులందరూ కూడా చక్కగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు. వీరందరి ఆధ్వర్యంలో ఒక్కటే కోరుతున్నాం, విజయవాడకి జీవనాడి ఆటోనగర్. ఈ జీవనాడి అయిన ఆటోనగర్లో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి సమస్య కానీ ఏదన్నా తీర్చాలంటే వాళ్ళ ఐలానే. దాంట్లో ప్రజాప్రతినిధుల కింద నేను కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కూడా ఏ సమస్య ఉన్నా వారి దృష్టిలో మాకు తీసుకొస్తే తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తాం. ఇక్కడ ఉన్న మెయిన్ సమస్య అయిన ట్రాఫిక్, ఈ ట్రాఫిక్ కోసం 3 రోడ్లు సిఆర్డీఏలో పోరాడి 3 రోడ్లు ఆల్రెడీ టెండర్ కూడా వేశాం. ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. 4వ రోడ్డు అయితే ప్రారంభించారు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో. ఇవాళ చూస్తే శక్తి కళ్యాణ మండపం రోడ్డు కూడా రెడీ అయింది. అంటే 24 గంటలు వాహనాలు ఆటోనగర్లో వచ్చి విజయవాడకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆటోనగర్ విధంగా మేమందరం కృషి చేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఐలా మరింత విస్తృతంగా అభివృద్ధికి కృషి చేసి ఆటోనగర్ 1,00,000 మంది కార్మికులకి దశ నిర్దేశం చేసే విధంగా ఐలా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి కార్యవర్గ సభ్యులందరినీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీ ఆధ్వర్యంలో ఆటోనగర్ మరొక కొత్త రూపు రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మున్సిపల్ కార్పొరేషన్ కాదు, రాష్ట్రంలో ఉన్న లోకల్ బాడీస్ అన్నింటినీ కూడా మానిటర్ చేసి చెత్తను ఏ విధంగా తీసుకెళ్తారు, పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఫోన్ల ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. ఈ సమస్య తీసుకొచ్చారు కాబట్టి అవసరమైతే మేమందరం ఎంపీ గారు, ఎమ్మెల్యేలు మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ చెత్త ఎత్తే విధంగా, అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఐలాకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటో నాకు తెలియదు, కానీ తప్పకుండా ఈ చెత్తని క్లీన్ చేసే కార్యక్రమం చేపిస్తాం. ఈ డ్రైన్ కూడా రిపేర్ చేపించడానికి ముఖ్యమైన ఎంపీలతోనూ మరి లోకల్ ఎమ్మెల్యేలతో మినిస్టర్ గారితో మాట్లాడి తప్పకుండా కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత కూడా చెత్తని మా ప్రభుత్వానికి వారసత్వంగా 80 లక్షల టన్నుల చెత్త పోయిన ప్రభుత్వం నుంచి మాకు వచ్చింది లెగసీగా. సో దాన్ని మేము అంతా కూడా క్లీన్ చేస్తున్నాం. ఎక్కడైతే ఈ చెత్తను ఉపయోగించుకుని పవర్ జనరేషన్ ప్లాంట్స్ ఉన్నాయో వాటికి ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. నేను ప్రత్యేకంగా ఈ ఆటోనగర్ గారి గురించి మినిస్టర్ గారికి, ఎంపీలు అందరూ కూడా కలిసి కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారస్తులు, ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారస్తులు ఎవరుంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో గతంలో ఏ నాయకుడు ఆలోచించిన విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ స్థాపించాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా చదువుకున్న యువకులు తమ కాళ్ళ మీద తమ నిలబడేట్లు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారయ్యే విధంగా ఈ ప్రభుత్వం విధానాల్ని కూడా తయారు చేస్తుందని చెప్పేసి సందర్భంగా అందుకనే 175 ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేస్తానికి ప్రభుత్వం మరి కృషి చేస్తా ఉంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాలు ఇవి ఏర్పడినాయి. ఎక్కడైనా ఒక 10-15 లేదా ఒక 20-25 కాన్స్టిట్యూన్సీలు లేకపోతే ఏపీఐఐసి ద్వారా ల్యాండ్ కొనైనా సరే వీటిని డెవలప్ చేయాలి, ఆ ప్రాంతంలో ఉన్న ఔత్సాహిక పారిశ్రామికతలకి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. మరి ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ ఐలా వారు కూడా ఈ ఆటోనగర్ని అభివృద్ధి చేయాలి. ఈ ఆటోనగర్కి కేవలం కృష్ణా జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసిన చిన్నప్పుడు చిత్తూరులో లారీ పాడైపోయినా, లేదు మహబూబ్ నగర్లో లారీ పాడైపోయినా, ఆదిలాబాద్లో లారీ పాడైపోయినా ప్రతి ఒక్కరికి కూడా డెస్టినేషన్ ఆటోనగర్ విజయవాడ. అంత పేరెన్నిక కన్నా ఆటోనగర్ ఇదని చెప్పేసి మనం చేస్తాం. మరి ఇప్పుడు వస్తున్న కాలానుగుణంగా అనేక మార్పులు అభివృద్ధి చెంది మరి దీనికి ఇక్కడ ప్రధాన సమస్య నాకు తెలిసి
ఎందుకంటే ఈ ప్రాంతంలో నేను కూడా శాసనసభ్యుడు చేశాను కాబట్టి త్రాగునీటి సమస్య ఒకటి ఎప్పటి నుంచో కూడా ఈ ఆటో గారు వేధిస్తా ఉంది. మరి అది చాలా సంతోషం. ఎంపీ గారి నిధులతో లేకపోతే ఐలా నిధులతో ప్రభుత్వ సహకారంతో వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేసుకుంది. త్వరలో ఒక 3-4 నెలల్లో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పాడైపోయిన పైప్ లైన్స్ మార్చి కొత్త పైప్ లైన్స్ కూడా వేయడానికి మరి తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐలెవర్ని కోరుతాము. తప్పకుండా తీసుకుంటారు కూడా. ప్రభుత్వం తరఫు నుంచి కానీ కార్పొరేషన్ తరఫు నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేమందరం మన ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మేమందరం కూడా ఐలాకు తోడుగా ఉంటామని చెప్పేసి కూడా మేము మనం చేస్తూ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గం అన్ని విధాలుగా విజయవంతం కావాలని, సక్సెస్ కావాలని నేను మనసారి కోరుకుంటూ అందరూ ఆఖరికి చిన్న టింకరింగ్ మేస్త్రి దగ్గర నుంచి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వరకు కూడా మీరు అందరినీ కూడా ఒకే రకంగా చూసి వారి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలని చెప్పేసి నేను మనం చేస్తాను. ప్రభుత్వం కూడా వారి చేతుల మీదే మళ్ళీ 4 నుంచి 5 మాసాల మంచినీళ్ళు అందరికి ఇస్తామని హామీ ఇస్తున్నాం మేము. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. అడిగా రాంపాల్ గారు ఓకేనా? ఎలా పెడుతుంది ఎలా పెట్టా రెండు మూడు పర్యాయములు మాకు వాటర్ సిస్టమ్కి ఇవ్వడం జరిగింది. 2-3 పర్యాయములు ఇస్తే ఆ వాటర్ లీకులన్నీ కరెక్ట్ చేసి ఇమీడియట్లీగా 4 నుంచి 5 మాసాల్లో 100% జవహర్ మొత్తానికి మంచినీళ్ళు అందించగలవాలని మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఫ్లాట్లు వచ్చినప్పటికీ యజమానులు ఫ్లాట్ కొనుగోలు అమ్ముకోలు జరుగుతుంది. ఇక్కడ ఆ జరిగినప్పుడు అవి సబ్ డివిజన్ అవట్ల ఆ సబ్ డివిజన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే రకరకాల ప్రాబ్లమ్స్ మరి ఇక్కడ మా అధికారులు పంపిస్తున్నారు, హెడ్ ఆఫీస్కి వెళ్తున్నాయి. అక్కడి నుంచి మాకు మరి వెనక రాబోవడం రకరకాలు జరుగుతుంది. ఇవన్నీ కూడా పట్టించుకొని 100 నుంచి 140 ఫైళ్లు పెండింగ్ ఉన్నాయన్నారు. ఇవన్నీ క్లియర్ చేస్తామని హామీ ఇస్తున్నాము. ఇక మూడవది ముఖ్యంగా ఏంటంటే మీ అందరూ తెలియని విషయం ఏంటంటే 250 గజాలు 500 గజాలు ఈ 1000 గజాల మొక్కల్ని మన అవసరాల నిమిత్తం మన పిల్లలకి రాయడం జరిగింది. మ్యారేజ్లు, పెళ్లిళ్ళు కానీ ఇంకోదానికి హాస్పిటల్ ఖర్చులు రాయడం జరిగింది. మరి అవి 50 గజాలకి మనకు పర్మిషన్ లేదంటే ఇప్పుడు ఇవ్వటం కుదరదంటే గద్దె రామ్మోహన్ గారు పట్టుకొని ఆయన పుణ్యవాళ్ళని అసెంబ్లీలో పెట్టి దానికి జీవో తయారు చేసి 275 జీవో తీసుకురావడం జరిగింది. ఆ 275 జీవోని మరి ఇంప్లిమెంట్ చేయడం కష్టమైపోతుంది మన వాళ్ళకి. మరి ఎందుకు అవుతుందో తెలియట్లేదు. 50 మీటర్లు అంటే సుమారుగా 59.2 అడుగులు మనం కనుక ఉంటే విస్తరణ ఉన్న ప్లాట్ ఏ ప్లాట్ అయినా సబ్ డివిజన్ చేయొచ్చు అనేది జీవో ఉంది మన దగ్గర. 275 జీవో ఉంది. ఆ జీవో ప్రకారం మన అందరికీ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తెలియక 100 లక్షల్లో 50 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, 60 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయట్లేదని అనవసరమైన ప్రచారం చేసి మమ్మల్ని తుంగోశారు. ఒక జీవో 2017 8వ నెలలో జీవో తేవడం జరిగింది. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్నో సరిపోలేదు కాబట్టి చేయలేకపోయాం. ఇప్పుడు వచ్చాం కాబట్టి ఎన్ని ప్లాట్లు కూడా మేము 100% ఆ ప్లాట్లన్నీ కూడా కొటేషన్ నుంచి ఎవరి కాళ్ళకి 50 గజాలు 60 గజాల వాళ్ళందరినీ సంతోష పెడదామని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అంటే మా డబ్బులు మనకు సరిపోవు. 1,50,00,000 మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తున్నాం ప్రతి సంవత్సరం. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ పని చేయించుకోలేకపోతున్నాం. అట్లాగే మన డంపింగ్ యార్డ్ సమస్య మేజర్గా ఉంది మనకి. ఊళ్ళో కోరంకి, పెనలూరు, గంగూరు, గోసాల ఈ చుట్టుపక్కల నుంచి ఎర్రబుద్ర నుంచి కూడా మనకు వస్తే చెత్త. అట్లాగే టౌన్ నుంచి మనకు ఆటల చెత్త వస్తుంది. అదే మన చెత్త 10 టన్నులు మాత్రం మనం వెళ్ళబడటం చాలా దురదృష్టకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. మన చెత్త ఎత్తడానికి కుదరదు. మన సొంత సైట్లో ఉన్న డంపింగ్ యార్డ్ నుంచి వాళ్ళు మాత్రం సైట్ తీసుకెళ్తారు. ఇది ఏంటంటే మున్సిపల్ అధికారులు, కమిషనర్లు మారినప్పుడల్లా వాళ్ళకి తెలియకపోవడం ఈ ప్రాబ్లం మనకి. వాళ్ళకి ఏంటంటే ఒక ఎంఓఏ ఉంది మున్సిపల్ కార్పొరేషన్, మనకి 480 జీవో ఉంది మన దగ్గర. ఆ జీవో ప్రకారం 2 ఎకరాలు సైట్ ఇచ్చాం. మనం ఎక్కడైతే వాళ్ళు చెత్త వేస్తున్నారో అక్కడ మనం వేసుకునే రైట్ ఉంది మనకి. ఆ రైట్ని విస్మరించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఆటోనగర్ ఇవాళ 350 టన్నులు చెత్త పెరిగిపోయింది. ఈ చెత్త పెరిగిపోవడం వల్ల స్వచ్ఛంద కార్పొరేషన్ పట్టాకు కల్పిస్తున్నట్టు మా ఎంపీ గారు కేసీఆర్ చిన్న శివలాల్ గారిని, రామ్మోహన్ గారిని, అట్లాగే మా పక్కన ఉన్న
ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారిని కూర్చోబెట్టి మాట్లాడి ఆ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకి ప్రయత్నం చేసిన వల్ల ఒక 200 టన్నులు మేము తెలిసిన తర్వాత 200 టన్నులు చెత్త బయటకు పంపించాం. ఇంకా 100 టన్నుల పైన ఉంది, అది కూడా పూర్తి చేస్తామని, ఆ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి పూర్తిగా తొలగిస్తామని, ఇవన్నీ మీకు మనస వాద్య కర్మలు ఇందాక ప్రమాణం చేసాం. ఆ ప్రమాణాల ప్రకారం ఇంతకుముందు ఏదో పరిపాలన చేశాము. ఇవాళ కొత్త నాయకత్వం, కొత్త బ్లడ్ అన్ని శివనాయక్ గారు మాకంటే ఉత్సాహవంతుడు, మంచి పనివంతుడు, కష్టపడి మనస్తత్వం మంచి. అట్లాగే మా కత్తి శివనాయక్ గారు, అట్లాగే మా పంచముద్దు ప్రసాద్ గారు, మా అబ్దుల్ కలాం రాయ్ మా తమ్ముడు సొంతోడు, వాడు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చారు. వీళ్ళందరూ ఎందుకంటే మా తర్వాత ఇంకో తరం రావాలని ఉపయోగించుకొని మేము ఇంత కుస్తీ పట్టి కొత్త పాలకవర్గాన్ని తీసుకొచ్చి మీ అందరికి అందించడం జరుగుతుంది. మరి ఒక్కొక్క కార్పొరేట్ ఒక్కొక్క వార్డు కూడా ప్రతి వార్డు ఇండస్ట్రీ ఉంది. ఇక్కడ ప్రతి వాళ్ళు ఇక్కడ పని చేసుకునేవాడే, ప్రతిరోజు ఇక్కడ జాబ్ పొందేవాడే. అటువంటి వాళ్ళకే మెంబర్షిప్ ఇచ్చాం. అన్ని కులాలను కలుపుకుంటూ సమానత్వంగా ఎవరిని కుల వివక్ష లేకుండా అందరినీ కలుపుకొని ఈ పాలకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఫ్లాట్ యజమాని అనేవాడు ఎప్పుడైనా సరే 24 hours లో ఏ టైం అయినా సరే నేను అందుబాటులో ఉంటాను ప్రసాద్గా. ఆ తర్వాత వాళ్ళ కలాంబాయి ఉన్నాడు, అట్లాగే అన్ని శివనాయక్ గారు, వాళ్ళిద్దరూ కూడా అహర్నిశలు పనిచేసి ఐడియాని ముందుకు తీసుకెళ్తారని. ఇంకా సమస్యలు అయితే చాలా ఉన్నాయి. మా ఎంపీ గారు ఓకేనా. ఈరోజు ఆటోనగర్ ఐలా ఎన్నికలు జరిగిన సందర్భంగా ప్రమాణ స్వీకారం జరుగుతున్న సందర్భంగా ఇచ్చేసిన మా ప్లాట్ ఓనర్లందరికీ, మాకు ఓట్లేసి గెలిపించిన మా ప్లాట్ ఓనర్లందరికీ కూడా స్వాగతం, అలాగే ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పటి నుంచి మాకు 5 సంవత్సరాలు టెన్యూర్ ఉంటుందండి. ఈ టెన్యూర్లో మేము ఇప్పటి వరకు మాకు మంచినీటి వసతి లేని ఆటోనగర్ మాది. 65 ఏళ్ళు అయింది ఇది ఆటోనగర్ వచ్చి. దీనికోసం మేము మా పరిపాలనలో ట్యాంకు కట్టడం జరిగింది. మినరల్ వాటర్ కూడా దాని ద్వారా సప్లై చేసి ఆరోగ్యకరమైన త్రాగునీరుని అందించే ఏర్పాటు ఈ నూతన బాడీ వచ్చిన వెంటనే ఆ కార్యక్రమం త్వరలో కంప్లీట్ చేస్తామని మా వాటర్ మహాశైలందరికీ కూడా, ప్లాట్ ఓనర్లందరూ కూడా, అదేవిధంగా ఆటోనగర్లో పనిచేసే కార్మిక సోదరులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మమ్మల్ని అత్యధికంగా గెలిపించిన వార్డు మెంబర్లందరినీ కూడా పూర్తి మెజారిటీతో గెలిపించారు. వారందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. నూతనంగా ఎన్నుకోబడిన ఐలా కార్యవర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, చైర్మన్గా శివనాగేశ్వరరావు గారు, వైస్ చైర్మన్గా శంకర్ దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా సెక్రటరీ అబ్దుల్ కలాం గారు, ఇంకా మిగతా అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఐలా అనేకమైన సమస్యలతో కూడుకున్న ప్రాంతం. మొన్నటిదాకా పరిశుభ్రతలో ఏమాత్రం అదుపు లేని విధంగా ఉంది. చాలా మంది కామెంట్ చేశారు. మరి ఈ కార్యవర్గానికి పరిశుభ్రతను కాపాడటమే కాకుండా ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడంలో కూడా మనసు పెట్టి అందరికీ సర్వీస్ చేయాలని. ఈ ఆటోనగర్ అంటే ఏషియన్ కంట్రీలోనే ఒక ఉన్నతమైన ఆటోనగర్గా కీర్తింపబడ్డ ఈ ఆటోనగర్ మళ్ళా పునర్జీవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం చుట్టుపక్కల రోడ్ల అభివృద్ధి పరచడంలో మా వంతుగా సహకరిస్తా ఉన్నాం. ఇంకా ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిష్కారం కోసం మా వంతుగా బాధ్యతగా మీతో అండగా ఉంటాం. మనందరి యొక్క ఉద్దేశం ఇక్కడ పచ్చటి చెట్లు పెంపకం చేపట్టాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఈ కార్యవర్గం ఉన్నప్పుడే దుర్గాప్రసాద్ గారి నాయకత్వంలో చెట్లు కూడా పెంచడం జరిగింది. మరింత విరివిగా చెట్లు పెంచాలి. ఆ డ్రైనేజ్ రోడ్లన్నీ కూడా క్లీన్గా ఉండాలి. రోడ్ల మీద అన్వాంటెడ్ వెహికల్స్ ఇవి కూడా లేకుండా దీన్ని పరిశుభ్రపరచాలి. బల్లెంవారి వీధి ప్రత్యేకమైన రోడ్డు ఆటోనగర్కి. ఆ రోడ్ని డెవలప్ చేయడంలో 39 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తున్నారు. దానిలో ఈ ఆటోనగర్ వాళ్ళు కూడా పూర్తిగా సహకారం చేయాల్సిన అవసరం ఉంది. అనేక చోట్ల అడ్డంకులతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా మరొకసారి ఈ కార్యవర్గానికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అభివృద్ధిలో ముందుండాలని చెప్పి
నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశాలకు తగ్గట్టుగా ఈ పరిపాలన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నుకోబడ్డ ఐల కార్యవర్గ సర్పంచ్ గారిని, చైర్మన్ గారిని, వారి కమిటీ సభ్యుల్ని, వైస్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ గారు, జనరల్ సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ ఐలా అనేది సామాన్యమైన సంస్థ కాదు. నగరం చుట్టుపక్కల 5-6 అసెంబ్లీ స్థానాలని ప్రభావితం చేయగలిగిన గొప్ప సంస్థ ఐలా. ఈ ఐలాలో చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా, పెద్ద టర్నోవర్ కలిగిన సంస్థల వరకు కూడా అందరికీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తూ, అందరి సమస్యల్ని సమానంగా చూస్తూ, నిష్పక్షపాతంగా చూస్తూ ఈ ఐలా యొక్క సమస్యల్ని పరిష్కరించే కార్యవర్గం ఈ కార్యవర్గం అని చెప్పేసి మనం చేస్తాం. ఎన్నో వేల మంది కృష్ణా జిల్లానే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి ఈ ఆటో నగర్లో వారి కృషితో, వారి స్వశక్తితో పైకి వచ్చిన వ్యాపారస్తులు కానివ్వండి, మెకానిక్ హెడ్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, అనేకమైన ఉన్నాయని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ప్రభుత్వం యొక్క ఆలోచన కనుక ఒకసారి మనం పరిగణిస్తే ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చెప్తాం. దీని ఉద్దేశం ఏమిటంటే, ఒక పక్క రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందటమే కాకుండా దీన్ని వెనుకున్న ప్రధాన లక్ష్యం ఏమిటంటే, ఈ రాష్ట్రంలో యువకులకి, నిరుద్యోగులకి 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యానికి ఫార్వర్డ్ యాక్షన్ ఈ పెట్టుబడులు తీసుకురావడం కానివ్వండి, ఈ పారిశ్రామిక అభివృద్ధి కానివ్వండి. ఈ ప్రభుత్వం పెట్టుబడిదారులు, కర్షకుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఐలా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. నేను కూడా ఒక మెంబర్నే ఈ సొసైటీలో. అయితే మా ఇండస్ట్రీ కూడా దీంట్లోనే ఉంది. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం మరి ఆటో నగర్లో మరి పనిచేసే వారికి మంచినీటి సౌకర్యం లేదనే ఉద్దేశంతో నేను మినరల్ వాటర్, అంటే సుమారు 15 సంవత్సరాల క్రితం మినరల్ వాటర్ క్యాన్ ఒక్కొక్కటి ₹2 మరి అందరికీ అందించే కార్యక్రమం చేపట్టాను. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన ఇది అసోసియేషన్. ఈ అసోసియేషన్ వాళ్ళ పనితీరును బట్టి ఇక్కడ ఉన్న వారంతా కూడా, అందరూ హోటల్స్ అంతా కూడా వారి కొన్ని సమస్యలు వారు పర్సనల్గా గతంలో కూడా బ్రహ్మాండంగా చేశారు. కానీ నూతన కార్యవర్గం అన్నీ శివనాగేశ్వరరావు గారు, అలాగే దుర్గాప్రసాద్ గారు, వారి బృందం అంతా కూడా చాలా డైనమిక్. తప్పకుండా ఈ హాలు కన్స్ట్రక్షన్లో కూడా మరి అన్నీ నాగేశ్వరరావు గారు కృషి చేశారు. తప్పకుండా ఈ నూతన కార్యవర్గం తప్పకుండా అందరి మన్ననలు పొందుతూ, మెయిన్గా ఈ డ్రైనేజ్ క్లియరెన్స్ చేయటం, అలాగే పొల్యూషన్ మినిమైజ్ చేయటం, అంతేకాకుండా ఏ ఎక్విప్మెంట్ లారీలు అయితే కండెమ్ అయిపోయినాయో అటువంటి వాటిలన్నింటినీ మరి స్క్రాప్ కింద చేసి మన ఈ ప్రాంతం అంతా
ఖాళీగా ఉండేటట్టు చేస్తే ఇంకా కూడా కార్యకలాపాలు ఇంకా స్మూత్గా జరుగుతాయని భావిస్తున్నాను. లారీ ఓనర్స్ కనుక వాళ్ళు కనుక ఎవరైతే స్క్రాప్ అయిపోయిందో అది వదిలేస్తే తప్పకుండా ఈ కమిటీ వారు దాన్ని తీసుకుని దాన్ని డిస్పోజ్ చేసి ఆ డబ్బు మరి అసోసియేషన్కి వచ్చేటట్టు చేస్తే ఆ ఇన్కమ్ కూడా అభివృద్ధి చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది భావిస్తున్నాను. నూతన కార్యవర్గం తప్పకుండా వారు మరి విధులు బాగా నిర్వహించి మరి మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ 5 సంవత్సరాల్లో ఆటోనగర్కి ఈ ఐలాకి మంచి పేరు ప్రదర్శన తీసుకొస్తూ అందరికీ సేవలు అందిస్తారని భావిస్తారు.